ఒకసారి అయోధ్యలోని శక్తివంతమైన పట్టణంలో తులసీదాస్ అనే భక్తిగల కవి. ఒక రాత్రి తులసీదాస్ ఒక పవిత్రమైన చెట్టు క్రింద కూర్చున్నప్పుడు అతను తన చుట్టూ ఒక ఆధ్యాత్మిక ఉనికిని అనుభవించాడు. ఇది హనుమంతుడు, శక్తివంతమైన వానర దేవుడు మరియు శ్రీరాముని యొక్క అంకితమైన శిష్యుడు. తులసీదాసు బాధను పసిగట్టిన హనుమంతుడు అతనితో మాట్లాడి భక్తి మరియు ప్రార్థన యొక్క శక్తిని వెల్లడించాడు. హనుమంతుడు తులసీదాస్ను ఒక కీర్తనను రచించమని ప్రేరేపించాడు. ఇది భక్తి యొక్క సారాంశాన్ని సంగ్రహించే మరియు రాబోయే తరాలకు శక్తికి మూలంగా ఉపయోగపడుతుంది. ఈ ఖగోళంతో చలించిన తులసీదాస్ ప్రగాఢమైన భక్తి మరియు ప్రేమతో పద్యాలను రాయడం ప్రారంభించాడు. ఫలితం హనుమాన్ చాలీసా. ఇది హనుమంతునికి అంకితం చేయబడిన 40 శ్లోకాలతో కూడిన కవితా కళాఖండం. ప్రతి పద్యం హనుమంతుని మహిమ, సద్గుణాలు తెలియజేస్తుంది. శ్రీరాముని పట్ల అతని భక్తి, బలం మరియు అచంచలమైన విధేయత యొక్క కథలను వివరిస్తుంది. కొన్నేళ్లుగా హనుమాన్ చాలీసా లక్షలాది మంది భక్తులకు ఆశాజ్యోతిగా, బలానికి మూలంగా మరియు శక్తివంతమైన ప్రార్థనగా మారింది. ఇది కష్ట సమయాలలో, ఆనంద క్షణాలలో మరియు భక్తి యొక్క నిశ్శబ్దంలో పఠించబడింది. ఆధ్యాత్మిక శక్తితో నిండిన ఈ పద్యాలు హనుమంతుని దివ్య సన్నిధిలోని సారాన్ని మోసుకెళ్లినట్లు అనిపించింది. హనుమాన్ చాలీసా కవి ఓదార్పు కోసం ఆరాటం నుండి పుట్టిన, తరతరాలు దాటిన ఒక కాలాతీతమైన శ్లోకంగా రూపాంతరం చెందింది. దాని శ్లోకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, గృహాలు మరియు హృదయాలలో ప్రతిధ్వనించాయి. దీనిని పఠించిన వారందరికీ భక్తి యొక్క అపరిమితమైన శక్తి మరియు శక్తివంతమైన హనుమంతుని గురించి గుర్తుచేస్తుంది.